హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక మహిళలకు అదిరిపోయే శుభవార్త. ఇక పెన్షన్లు భారీగా పెంపు, ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి పెన్షన్లకు సంబంధించి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక సీఎం రేవంత్ మరో ఎన్నికల హామీ అమలు దిశగా కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ఏర్పాటైన తర్వాత వరుసగా పథకాలను అందిస్తున్నారు. ఇప్పుడు పెండింగుల్లో ఉన్న 2 పథకాలను అమలుకు సిద్ధమవుతున్నారు. ఇక మహిళలకు 2,500, పెన్షన్లు 4,000కు పెంపుపైన ప్రకటనకు తుది కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 28న అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్లు ప్రకటన దిశగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. 28న 2026-27 వార్షిక బడ్జెట్ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించనున్నారు. మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఈసారి సభను 10 నుంచి 15 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. బడ్జెట్ రూపకల్పనపై సర్కారు కసరత్తు ముమ్మరం చేసింది. ఇక ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో నెలవారీగా ఫ్రీ బడ్జెట్ సమావేశాలను పూర్తి చేశారు. అన్ని శాఖల అధికారులు, అన్ని శాఖల మంత్రులు, అధికారులతో మంత్రి భట్టి విక్రమార్క సమీక్షలు నిర్వహించారు. ఈసారి బడ్జెట్లో సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తుంది. రైతు సంక్షేమం, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి వంటి 6 గ్యారంటీల అమలుకు భారీగా నిధులు కేటాయించే అవకాశం అయితే ఉంది. ఇక అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తి కావడంతో ప్రభుత్వం పెండింగ్ హామీల అమలు దిశగా కసరత్తు చేస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 2,500, అదేవిధంగా పెన్షన్ 4,000కు పెంపుపైన ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా కొత్త సంక్షేమ పథకాలు, నీటిపారుదల, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో పెన్షన్ల విషయంలో కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశమైతే ఉందని సమాచారం. ఈ నెల 23న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఇక ఈ కేబినెట్లో బడ్జెట్ సమావేశాలపై అధికార నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. సంక్రాంతి సమయంలోనే ఈ 2 పథకాల అమలుపైన ప్రకటన ఉంటుందని భావించారు. అయితే ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆలస్యమైతే అయ్యింది. ఇక త్వరలో జెడ్పీ ఎన్నికలతో పాటుగా 3 కార్పొరేషన్లుగా విభజించిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో సంక్షేమంతో పాటుగా పెండింగ్ హామీల అమలుపైన బడ్జెట్లో ప్రకటన చేసేందుకు కసరత్తు జరుగుతుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ పైన రాజకీయంగానూ ఆసక్తి నెలకొంది.